నేను కానీ, మా టీమ్ గానీ చాలా పుస్తకాలు చదువుతున్నాం. చాలామంది పండితులను కలుస్తున్నాం ఈ వీడియోలు చేయడానికి. మాకు కొండంత బలం ఏంటంటే మీరు లైక్ చేయక్కర్లా, సబ్స్క్రైబ్ చేయక్కర్లా. 'గణేష్ మహారాజ్‌కి జై' లేదా 'జై గణేష్' అని ఒక కామెంట్ చేయండి. మీ దృష్టిలో చిన్న కామెంటే కావచ్చు. కానీ మీరిచ్చే కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తది. దయచేసి కామెంట్ చేయండి. వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతోషంగా ఉండొచ్చు. ఎవరు ఎప్పుడు ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల చేసే పనిలో ఆటంకాలు ఉండవని, విజయాలే ఉంటాయని నమ్ముతారు. అందుకే శుభకార్యానికైనా, ఏ పూజకైనా, ఏ హోమాలు, వ్రతాలకైనా వినాయకుడిని మొట్టమొదట పూజిస్తారు. వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వచ్చింది. ఆ రోజు వినాయకుడిని పూజించడం వల్ల సంతోషంగా ఉండొచ్చు. విఘ్నాలు తొలగిపోయే విజయాలే ఉంటాయి. అయితే వినాయక చవితి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే నేను ఈ వీడియోలో ఆ మంత్రం గురించి చెప్తా, దాంతోపాటు ఇంకా ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా విషయాలు మీకు తెలిసే ప్రయత్నం చేస్తాం వినాయకుడి గురించి, వినాయక చవితి గురించి. వినాయకుడికి చాలామంది తెలియదు ఏంటంటే సింధూరం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ సింధూరాన్ని వినాయకుడికి అర్పించడం వల్ల రకరకాల ఫలితాలు పాజిటివ్గా వస్తాయి. కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. స్త్రీలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి అనారోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించాలి. వినాయక చవితి నాడు సింధూరాన్ని సమర్పించడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అడ్డంకులు తొలగిపోయి జీవితంలో విశ్వాసం కలుగుతుంది. వినాయకుడికి సింధూరాన్ని సమర్పించేటప్పుడు ముందు పసుపు, గంధం, కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత సింధూరాన్ని సమర్పించండి. ఆ తర్వాత వినాయకుడికి దీప ధూప నైవేద్యాలను సమర్పించి హారతిచ్చి కోరికలను తెలపండి. దీంతో మీరు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. తమలపాకులను కూడా మీరు సమర్పించండి. వినాయకుడికి తమలపాకులు కూడా సమర్పించాలి. వినాయకుడు చెబుతున్నాడు వినాయకుడికి తమలపాకు ఇవ్వకుండా ఓన్లీ సింధూరం ఇస్తారు కొంతమంది. అయితే తమలపాకుతో పాటు సున్నం కలిపి తాంబూలంగా ఇవ్వండి. వినాయకుడికి తమలపాకులు సమర్పిస్తే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో ఇప్పటివరకు అవన్నీ కూడా తొలగిపోయి అనుగ్రహాన్ని పొందుతారు. వ్రత పూజ చేస్తారు కదా, వినాయకుడు వ్రతం చదువుతూ పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసేటప్పుడు తమలపాకులను కూడా సమర్పించాలి. దీంతో పూజకి సంపూర్ణత అనేది వస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం వచ్చింది. వినాయక చవితిలో చదవాల్సినటువంటి మంత్రం. ఆ మంత్రం చెప్తా, దాని తర్వాత కూడా చాలా విషయాలు చెప్తా, పూర్తిగా వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతియే వరవరద సర్వజనం మే వసమాయ నమః స్వాహ. ఇదంతా కింద కూడా రాయిస్తాను ఈ మంత్రం ఏంటనేది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ. మీకు కూడా తెలిస్తే అది కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఈ మంత్రాన్ని పఠిస్తే శాంతి, అదృష్టంతో పాటు విజయాలు మీ సొంతం అవుతాయి. అదేవిధంగా ఇంకో మంత్రం కూడా ఉంది. ఓం గం గణపతయే సర్వవర ప్రదాయకాయ సర్వేశ్వరాయ సర్వవిఘ్న ఛేదాయ సర్వాయ విశ్వకర్మణే నమః. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విజయాన్ని పొందొచ్చు. మనోబలం పెరుగుతుంది, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. సో ఇట్లాగా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని పంపించండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ యూజ్ చేస్తే మీకు కాపీ లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్లో పడేశారనుకో, చాలామంది ఆ వీడియో చూస్తారు. చూసి ఏదో ఉంది ఇందులో విషయం అని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మిస్ అవ్వకుండా వీడియోని మీరు పంపించండి అందరికీ.